ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఒకటి మాట చెప్తే. పక్కనోడి పనిలో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. సెకండ్ హాఫ్ ఆ కథ ఇప్పుడు తీసిన శక్తి కథకి సంబంధం లేదు. మేము ముహూర్తం చేసింది, ఓపెనింగ్ చేసింది, నా కథ వేరు, యాక్చువల్లీ మదర్ స్క్రిప్ట్ వేరు, మార్చేసాం. టాలీవుడ్లో కొన్ని మూవీస్ అనౌన్స్ చేసిన మూమెంట్ నుంచి హైప్ స్కై హై ఉంటుంది. స్టోరీ సూపర్ ఉంటుందేమో, కాంబోస్ క్రేజీ అని ఫ్యాన్స్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోతారు. బట్ షూటింగ్ స్టార్ట్ అయ్యాక మాత్రం ఒక పెద్ద ట్విస్ట్. అనుకున్నదొకటి, తీసింది ఇంకోటి అయ్యింది. స్క్రిప్ట్ రీరైటింగ్, లాస్ట్ మినిట్ చేంజెస్, రీషూట్స్ ఇలా ఎన్నో అయ్యి ఒరిజినల్గా ప్లాన్ చేసిన స్టోరీ కంప్లీట్గా మారిపోయి చివరికి స్క్రీన్ మీదకి వచ్చేసరికి టోటల్గా వేరే సినిమా అయిపోద్ది. ఇలాంటి చాలానే ఫిలిమ్స్ మనకు అన్ని హోప్స్ ఇచ్చి బట్ అవుట్పుట్ వచ్చేసి డిసప్పాయింట్ చేసాయి. ఈ వీడియోలో ఈ మూవీస్ ఎందుకు ఇలా మారిపోయాయి, స్క్రిప్ట్ చేంజెస్ ఎందుకు జరిగాయి అన్నీ డీటెయిల్డ్గా అనలైజ్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ముందుగా మీరు కనుక మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా కంపల్సరీగా ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 8, బ్రహ్మోత్సవం. అసలు ముందుగా ఈ స్క్రిప్ట్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళిందన్న విషయం మీలో కొంతమందికి తెలుసు. ఇఫ్ నాట్, దీని మీద ఒక వీడియో చేశాను, లింక్ కింద ఉంది చూడండి. అప్పుడు శ్రీకాంత్ అడ్డాల రాసుకున్న స్క్రిప్ట్ వేరేది. అయితే ఎన్టీఆర్ స్టోరీ విన్నప్పుడు ఐడియా బాగానే ఉంది, ఫ్యామిలీ గ్యాదరింగ్ కోసం హీరో ఏమేం చేశాడు అనే దాని మీద. బట్ సమ్ చేంజెస్ కావాలి అని అన్నారంట. ఇంపాక్ట్ రావట్లేదు, రీరైట్కి ఏమన్నా పాసిబుల్ అయ్యిద్దా, అయితే రాసుకొని రండి అని చెప్పి కొన్ని మంత్స్ ఇచ్చారంట. శ్రీకాంత్ అడ్డాల ఈ గ్యాప్లో ఏం తీసుకురాలేదు. ఇక ఎన్టీఆర్ నాన్నక ప్రేమతో మూవీకి మూవ్ అయిపోయారు. నెక్స్ట్ మహేష్ బాబు దగ్గరికి తీసుకెళ్లే టైంకి స్క్రిప్ట్ని చాలా మార్చేశారంట. మహేష్ కూడా పాత స్క్రిప్ట్ ఇస్తే నచ్చలేదంటారేమో అని అక్కడ కొన్ని మారిస్తే షూటింగ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ చేంజెస్ జరిగాయంట. అప్పట్లో షూటింగ్ డిలే అని కూడా న్యూస్ వచ్చింది, స్క్రిప్ట్ మారుస్తున్నారు అని. ఏదేమైనా మహేష్ కెరీర్లోనే వరస్ట్ ఫిలింగా అయ్యి మ్యాట్నీకే షెడ్డికి వెళ్ళిపోయిన సినిమాగా ఆ లిస్టులో ప్లేస్ దక్కించుకుంది. నెంబర్ 7, నక్షత్రం. కృష్ణవంశీ ఫస్ట్ రాసినప్పుడు సాయిధరం తేజ్ చేసిన క్యారెక్టర్ అయిన ఆ డైనమిక్ పోలీస్ ఆఫీసర్గా ఒక మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్లా తీసుకున్నారు. దానికోసం సంజయ్ దత్ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. సో కంప్లీట్లీ ఆ మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ నుంచే మొత్తం రాశారు. అయితే ఆ ప్లాన్ అంతా మారిపోయింది సాయిధరం తేజ్ని ఒక పార్టీలో కలిసినప్పుడు. 30 minutes రోల్కి రెమ్యునరేషన్ ఏం తీసుకోనని చెప్పారని మార్చేశారో ఏమో కానీ ఈసారి యంగ్ రోల్ కింద కన్వర్ట్ చేసి ఎక్కువ స్క్రీన్ టైం పెట్టి రాశారు. నెంబర్ 6, విశ్వరూపం 2. అసలు యాక్చువల్లీ విశ్వరూపం సింగిల్ మూవీగానే అనుకొని స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. బట్ ఫస్ట్ పార్ట్ షూట్ అయ్యేసరికి రన్ టైం ఎక్కువైంది. సో అందుకని 40% సీన్స్ని సెకండ్ పార్ట్లో పెడదామని పక్కన పెట్టారు. సో సెకండ్ పార్ట్కి సంబంధించి 40% షూట్ ఫస్ట్ పార్ట్ అప్పుడే తీసినట్టు. ఆ 40% మంచి కనెక్షన్ అనేది ఉంది. ఇక ఈ పార్ట్ 2కి ఏమైందంటే ప్రొడక్షన్ హౌసెస్ మారడం, క్రూ మారడం, డిలే అవ్వడంతో కమల్ రన్ టైం కావాలి కాబట్టి విపరీతంగా స్క్రిప్ట్ మార్చేశారు. అంత రన్ టైంకి అక్కడ స్క్రిప్ట్ లేదు కదా, ఇక సబ్ ప్లాట్స్, ఫిల్లర్ సీన్స్ యాడ్ చేసి పని మొదలెట్టేశారు. పోనీ చివరికి అనుకున్నదైందా అంటే అది లేదు. సినిమా పూర్తిగా షూట్ చేయకుండానే వదిలేశారు. అన్ఫినిష్డ్ కలెక్షన్ ఆఫ్ ఫుటేజెస్లా అయింది. నెంబర్ 5, లింగా. కేఎస్ రవికుమార్ లింగా డిజాస్టర్ అవడానికి రీజన్స్ ఏంటో మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. ఒకసారి కాదు 2-3 ఇంటర్వ్యూస్లో షేర్ చేశారు. ఏంటంటే ఆయన ఇనీషియల్గా అనుకున్న స్క్రిప్టే ఇది కాదంట. పవన్ కుమార్ దీనికి స్టోరీ ఇచ్చారు. అయితే స్క్రీన్ ప్లే ఏమో కేఎస్ రవికుమార్ మొత్తం రాసుకున్నారు. ఇక షూటింగ్ మొదలయ్యాక రజనీకాంత్ ఇన్వాల్వ్ అవ్వటం స్టార్ట్ అయ్యారంట. అదొద్దు, ఇది పెట్టు, ఇది తీసేయి, అది యాడ్ చేయి అని తన క్రియేటివ్ ప్రాసెస్లో ఇంటర్ఫీర్ అయ్యి స్టోరీ లైన్ని మార్చేశారంట. ఒరిజినల్గా యంగ్ రజనీకాంత్కే మోర్ స్క్రీన్ టైం అనుకున్నారు. ప్లాన్ వేయటం, ఇక ఒక మేజర్ ట్విస్ట్ అలాంటివి పెట్టారంట ఈ యంగ్ రజనీకాంత్ క్యారెక్టర్కి. కానీ రజనీకాంత్ ఏమో ఓల్డ్ రజనీకాంత్ క్యారెక్టర్ బాగా నచ్చి ఇంకా ఆ క్యారెక్టర్ సీన్స్ యాడ్ చేయించుకున్నారంట. ఆ క్లైమాక్స్ ఆర్టిఫిషియల్ హాట్ ఎయిర్ బెలూన్ కూడా రజనీ ఐడియానే అంట. ఇంకా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూడా కూర్చొని చాలా వరకు మార్చేశారంట, కొన్ని యాడ్ చేయి కొన్ని తీసి అంటూ. ఆయన అక్కడ కూర్చొని డిలే చేయటం వల్ల CGIకి వెళ్లాల్సిన ప్రింట్ లేట్ అవ్వటం, రజనీకాంత్ బర్త్డే కల్లా సినిమా దింపాలని అనుకున్న దానికి ప్రెషర్ పడి మొత్తం మెస్ అయిపోయిందని చెప్పారు. నెంబర్ 4, సర్దార్ గబ్బర్ సింగ్. హిందీలో దబంగ్కి సీక్వెల్గా దబంగ్ 2 వస్తుందని తెలిసి దీన్ని కూడా రీమేక్ చెయ్యాలని ముందుగానే అనుకున్నారు. హిందీలో ఆ సినిమా రిలీజ్ అయ్యాక బండ్ల గణేష్ టైటిల్ రిజిస్టర్ చేయించారు. అయితే దబంగ్ 2కి ఎగ్జాక్ట్గా కాదు, కొన్ని చేంజెస్తో తీయాలని ఫస్ట్ డిస్కషన్ వచ్చింది. పవన్ కళ్యాణ్ దబంగ్ 2 రీమేక్ కాదు, నేను ఫ్రెష్ స్టోరీ రాస్తా, అది తీద్దామని అన్నారు. సో అలా సీక్వెల్ నుంచి స్పిరిచువల్ సక్సెసర్ ఫిలింగా అయ్యింది. అసలు ఆయన ఎందుకు రాశారు అనేది చూస్తే అత్తారింటికి దారేది తర్వాత ఆన్ స్క్రీన్ ఇమేజ్ చేంజ్ అవ్వటంతో ఈ సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ని హోల్డ్లో పెట్టి స్క్రిప్ట్ చేంజ్ చేశారు. లీడ్ క్యారెక్టర్ అగ్రెషన్ని తగ్గించి
ఫ్యామిలీ డ్రామా పోర్షన్స్ని ఎక్కువ పెట్టారు. అలా జరిగింది దీని విషయంలో. నెంబర్ 3 శక్తి. హ్యూజ్ లాసెస్ వల్ల ప్రొడ్యూసర్ 7 ఇయర్స్ ఫిలిమ్స్ చేయటమే ఆపేసిన సంఘటన మీరు ఎప్పుడన్నా చూసారా? అలాంటిది ఒకటే శక్తి మూవీకి జరిగింది. షాడో మూవీ టైంలో శక్తి ఫ్లాప్ అవడానికి డిజాస్టర్ అవడానికి డబల్ డిజాస్టర్ అవడానికి రీజన్స్ ఏంటో మెహర్ రమేష్ క్లియర్గా చెప్పారు. లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ అంటారు కదా, కథ ఒకసారి అనుకున్నాక మార్చుకోవడం ఫస్ట్ డిసైడ్ అయ్యాను. ఎవరు చెప్పినా, ప్రొడ్యూసర్ చెప్పిన అదే షాడో. శక్తిలో ఏం లేదో, బిల్లాలో ఏం లేదో, కంట్రీలో ఏం మిస్ అయిందో అన్ని ఇందులో ఉంటాయి. అసలు నేను రాసుకున్న కథ ఇది కాదు, వేరేది. బట్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు దేవత ఆదిపరాశక్తిని బేస్ చేసుకుని ఒక కథ అంటూ ఐడియాతో వచ్చి ఇదే తీద్దామని అన్నారు. అదే కాక వేరే రైటర్స్ని కూడా తెచ్చారు. ఫస్ట్ హాఫ్ మాత్రమే కొద్దిగా నా కథ ఉంటుంది, కొన్ని మార్చేశారనుకోండి అందులో కూడా. ఇక సెకండ్ హాఫ్ అయితే మొత్తం నాది కాదు, ప్రొడ్యూసర్ దత్ గారిదే అని చెప్పారు. ఫస్ట్ హాఫ్ ఎన్టీఆర్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ ట్విస్ట్ అయిపోయింది. సెకండ్ హాఫ్ కథ తీసిన శక్తి కలిగి సంబంధం లేదు. మేము ముహూర్తం చేసింది, ఓపెనింగ్ చేసింది, నా కథ వేరు. వాళ్ళే రాసుకున్నారు, నేను జస్ట్ డైరెక్షన్ మాత్రమే చేశాను. అసలు మెహర్ స్టోరీ ఏంటంటే ఎక్స్ట్రాడినరీ యాక్షన్ మూవీ. అందులో డివోషనల్ యాంగిల్ ఏముండదు, మిషన్ ఇంపాసిబుల్ టైప్లో తీద్దాం అనుకున్నా. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. కానీ బృందావనం షూటింగ్ వల్ల 7 months ఎన్టీఆర్ బిజీ అవ్వడంతో ఈ గ్యాప్లో దత్ గారు డివోషనల్ యాంగిల్ తీసుకొచ్చి సోషియో ఫ్యాంటసీ స్టోరీగా మార్చేశారు. సో స్టోరీ స్క్రీన్ ప్లే నాది కాదు, ఓన్లీ డైరెక్షన్ మాత్రమే నాది. మొత్తం వాళ్ళే మార్చేశారు, అందుకే పోయిందని అన్నారు. నెంబర్ 2 ఆచార్య. ఇది అందరికీ తెలిసిన విషయమే, చాలాసార్లు ప్రస్తావన వచ్చింది కూడా. కొందరైతే ఆచార్య సినిమాకి డైరెక్టర్ కొరటాల కాదు చిరంజీవి అని అంటుంటారు. ఏమో సార్, బయట అలాగే చెప్పుకుంటున్నారు మరి. అండ్ కొరటాలే స్వయంగా స్క్రిప్ట్లో ఒకరు వేలు పెట్టారు అని చెప్పారు కూడా. ఏమైందంటే అసలు చిరంజీవితో మూవీ తీయాలని కొరటాల రెడీ అయ్యారు. ఎప్పుడు? సైరా మూవీ టైంలో. సో 1 year కూర్చొని ఒక స్టోరీ అనుకొని స్క్రిప్ట్ డెవలప్ చేయడం మొదలెట్టారు. అప్పుడు అందులోకి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి వస్తుందంట. సో ఆలోచిస్తే ఆ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉందని క్యామియోగా ఎవరన్నా స్టార్ యాక్టర్ని పెడదామని ఫిక్స్ అయ్యారు. రామ్ చరణ్నే డైరెక్ట్గా వెళ్ళి అడిగారు. సంతోషించి RRR టైంలో ఒక 1 month కావాలని అడిగి డేట్స్ తీసుకున్నారు. అయితే ముందు అసలు ఈ క్యారెక్టర్ ఓన్లీ క్యామియో టైప్ మాత్రమే, అంటే రన్ టైం చాలా తక్కువ, జస్ట్ ఫ్లాష్ బ్యాక్లో అలా జరుగుతుందని చెప్తారు అంతే. బట్ స్క్రిప్ట్లో మెగాస్టార్ ఇంటర్ఫీర్ అయ్యి ఆ రోల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్చేశారంట. ఇదే కాదు, కొన్ని సీన్స్ కూడా ఆయనకు తగ్గట్టు చేంజ్ చేయించారంట. దీనివల్ల కొరటాల చిరంజీవికి మధ్య స్క్రిప్ట్ విషయాల్లో విభేదాలు వచ్చాయంటుంటారు. నెంబర్ 1 గుంటూరు కారం. మిగతా వాళ్ళు వేరు, ఇది వేరు. రిమైనింగ్ వాటిల్లో స్క్రిప్ట్లో చేంజెస్ జరిగాయి, కానీ ఇక్కడ స్టోరీయే చేంజ్ అయిపోయింది. SSMB 28 షూట్ బిగిన్స్ అని ఒక వీడియో దింపారు అప్పట్లో. మామూలుగానే కాంబినేషన్ వల్ల హైప్. ఆ వీడియో దెబ్బకి ఇంకా సెన్సేషన్ అయింది. హై ఆక్టైన్ ఎంటర్టైనర్ అని ఉంటుంది అందులో. అండ్ అక్కడ షూట్ లొకేషన్, బాబు కాస్ట్యూమ్స్, వెనుకొచ్చే బీజిఎం అన్నీ చూస్తే ఒక రాయల్టీ టైప్ ఆఫ్ ఫీలింగ్ అనేది వస్తుంది. ఇప్పటి వరకు చూడనిది చూడబోతున్నాం అనేలా. కానీ ఏమైందో ఏమో మొత్తం మార్చేశారు. ఇక స్టోరీయే కాదు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో తప్ప అందరూ మారిపోయారు. ఇనీషియల్లీ అన్బరు ఫైట్ మాస్టర్స్, నెక్స్ట్ మారిపోయారు. సినిమాటోగ్రాఫర్ ఏమో PS వినోద్ నుంచి మనోజ్ పరమహంస దగ్గరికి వెళ్ళింది. పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్గా శ్రీలీల అన్నారు ఫస్ట్. తర్వాత శ్రీలీలని మెయిన్ చేసి మీనాక్షిని తీసుకొని సెకండ్ హీరోయిన్గా పెట్టారు. దీని మీద ఒక ఇన్ఫో అయితే ఉంది, అసలు ఏం జరిగింది అని. యాక్చువల్లీ త్రివిక్రమ్ ప్లాన్ చేసింది ఏం స్టోరీ అంటే ది హిస్టరీ ఆఫ్ వైలెన్స్ని ఫ్రీ మేక్ చేద్దామని. ఆయనకి అది అలవాటే కదా మరి. సో అదే తీద్దామని స్టార్ట్ చేశారు. మనం ఆ షూట్ బిగిన్స్ వీడియోలో చూసేది ఒక యాక్షన్ బ్లాక్ షూట్. అన్బరు కొరియోగ్రఫీ చేశారు అది. అయితే ఆ షెడ్యూల్ తర్వాత తెలిసింది ఏంటంటే మనం ఇక్కడ ఫ్రీ మేక్ చేస్తున్నాం, కానీ అవతల రైట్స్ కొనుక్కొని రీమేక్ చేస్తున్న ఇంకో టీం ఉంది, అదే లియో అని. లియో మూవీ టీం రైట్స్ తీసుకొని మొదలెట్టేశారు కూడా. ఈ విషయం వీళ్ళకి చాలా లేట్గా తెలిసింది. ఇక చేసేదేముంది, తీసిందంతా స్క్రాప్లో పడేశారు. ఆ తర్వాత ఏమైందంటే ఏదో ఒకటి చెయ్యాలని ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను. ఒక కథ తీసుకొని మొదలెట్టారు త్రివిక్రమ్. అప్పుడు హీరోయిన్ పూజా హెగ్డే, సెకండ్ హీరోయిన్ శ్రీలీల. కొంత షూట్ చేశారు, అగైన్ మళ్ళీ స్క్రాప్లో పడేశారు. రీ రైట్స్ ఎన్నో చేసి త్రివిక్రమ్ చివరికి అలా గుంటూరు కారం అని చెప్పి మన కళ్ళల్లో కారం కొట్టారు. ఇవి మరి కొన్ని మూవీస్, అనుకున్నదొకటి తీసిందొకటి అని. ఎలాంటి మీకు ఇంకా ఏమైనా తెలుసుంటే కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ అలాగే వీటిల్లో మీకు సర్ప్రైజింగ్గా ఏమనిపించాయో కూడా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.